సారీ సారీ అక్క. ఎక్కడికి వెళ్ళారా? నా వెనక వస్తే వెళ్ళాబోరా, మొత్తం అంతా వెతకండి. త్వరగా వెళ్ళండి. ఓకేనా? రే నువ్వు అటెల్ రా. ఓకేనా? తమ్ముడు చాలా థ్యాంక్స్ అబ్బా. అయ్యో పర్లేదన్నా. అన్నా అన్నా వదలరా. రానా పోలీస్ స్టేషన్ రానా రానా. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ చెబితే పోలీస్ స్టేషన్ వెళ్ళమంటావా? మీరు డాడ్ తో పరిగెడుతున్నారు, మీరు నన్ను వేసేస్తారా? చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా చూస్తారా? అందుకే చెప్తున్నాను పక్కకి రండి. అయ్యో కితకితలు వస్తున్నాయిరా. మీరు ఎలా వెళ్తారో చూస్తాను. అయ్యో కర్మ కర్మ, పెళ్లి చేసుకోవాల్సింది పోయి కార్తీక మసాలా పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నారు. అది కూడా నా ఇంటి ముందు. ఏం మనుషులు. అక్కడ చేసావు అలా చెప్తుందంటే. నేను ఈ ఏరియాలో పెద్ద హిట్ విలన్ రా. చివరికి నన్ను ఐటమ్ గాని చేసేసావురా. వదలరా. అన్నా ఎక్కడ కనిపించలేదు. సరే వెళ్ళి వెతకండి. పద. అయ్యో ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు మైత్రి ఎలా కాపాడాలి? అన్నా ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపో. దాగుడు మూతల దండాకర్ కనిపెట్టు. ఎవరు? పట్టుకున్నానా? సైలెంట్ గా వెళ్ళిపోరా. ఇంకా నేను చూసాను. వాళ్ళు చూస్తుంటే ఏమై ఉంటుంది? వాళ్ళు చూసినా ఏం పర్లేదురా. నువ్వు చేసేవనే నాకు పిచ్చెక్కిస్తుందిరా. సరే పదండి స్టేషన్కి వెళ్దాం. అయ్యో నేను రాను, నువ్వు వెళ్ళరా. ఇప్పుడు మీరు బయటికి రాలేదు, నేను లోపలికి వస్తాను. వద్దురా, బయటే నన్ను అసహ్యం చేసేసావు. నువ్వు లోపలికి వచ్చావంటే మన ఇద్దరి మీద కథగట్టి ప్రచారం చేస్తారు. పద నేను రండి. వచ్చేసారా అన్నా? దీనికంతా నేను భయపడ్ను. ఒక్కసారి కమిటే దిగాను అంటే నా మాటలు నేనే. నీ డైలాగ్ అయ్యే లోపల వాళ్ళు వచ్చేస్తారు. కింద చూడరా. ఇక్కడే తీసుకున్నావు. అంబాన్ని గుద్ది మొహం చట్నీ అయిందిరా. వెతుకుతున్నావు నన్ను. నన్ను కాపాడడానికి వచ్చావా, కాటికి పంపడానికి వచ్చావా? ఎవరు తీసుకొచ్చారు? ఇంత పెద్ద రౌడివి పొజిషన్ చూసుకుని రావడం తెలీదు? రే ఈ ఊళ్ళోనే పుట్టి ఈ ఊళ్ళోనే పెరిగాను రా. నాకు పొజిషన్ తెలియదు అంటున్నావు. ఏంటి ఈ ఊళ్ళో పుట్టింది? ఇలా నేరుగా వచ్చావు, ఇక్కడ ఒక బెల్ట్ ఉంది, ఇలాగ వస్తారు, ఇలా రావాలి. మళ్ళీ చెప్పు. ఇలా నేరుగా వచ్చావు, ఇక్కడ ఒక బెల్ట్ ఉంది, ఇలాగ వస్తారు, ఇలా రావాలి. నువ్వే కదా ఇలా వెళ్ళి ఇలా రమ్మన్నావు. ఎవరు? నేనా? అవును వెళ్ళి ఇలా రమ్మన్నా. అవును నువ్వే. అయ్యో అబద్ధం పచ్చ అబద్ధం. అడగాలే అడుగుదాం. అదిగో వాడిని అడుగుదామా? అయ్యో వద్దు. అయితే పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నేను రాను రా, నువ్వు వెళ్ళు. అన్నా అయ్యో సరిగ్గా దొరికాడు రా. వేసావు కదా, ఆ రోజు శబ్దం చేశారు రా. నేను చంపుతాను, నిన్ను వదిలిపెట్టాను. ఏం చేద్దా? ఎవరా ఇటు ఉదయం నుంచి మనకు అడ్డు వస్తున్నాడు? వెనకాలే వస్తున్నాడు. అన్నా ఈయన వెళ్తే నా ఫ్రెండ్ బయటికి రాగలడు. రేపు బయలు రాగానే అప్పుడు బాగా పట్టుకుని వేసేయండి. ఏంటన్నా వీడి చెప్పేది వింటున్నావు? వేసేయన్నా. ఏంట్రా చూస్తున్నారా? ఏంట్రా అండి? అంతా నీ వల్లే. ముందు నిన్ను నరుకుతారా? తమ్ముడు
రేయ్ రండిరా ఒక్కటి కూడా వదలకండిరా. కొట్టండిరా. పట్టుకోండి ఆగండి రేయ్ నా పక్కల్లారా. వెళ్ళొద్దన్నా, రేయ్ నేను ఇక పరిగెత్తలేనన్నా. అర్థం చేసుకోన్నా, సారీ తమ్ముడు, నువ్వు బయట ఉంటే సేఫ్ కాదు, నా ఫ్రెండ్ లోపల ఉంటే సేఫ్ కాదన్నా. నన్ను క్షమించు బాబు. ప్లీజ్ అన్నా, వెళ్ళొద్దన్నా. అన్నా అన్నా, వెళ్ళొద్దన్నా. అన్నా అన్నా, వెళ్ళొద్దన్నా. సారీ బాబు. అన్నా, వెళ్ళొద్దన్నా. అన్నా. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? మమ్మల్ని ఎక్కడికి పంపించావో అక్కడే ఉన్నాం. రే రమేష్, రే స్వామి, మైదీన్ ఎక్కడ్రా? మైదీన్ జైలు నుంచి రాలేదా? అయ్యో, ఆ బ్లాక్ రాక్ అడిగాను సరెండర్ అవ్వమని, తప్పించుకుపోయాడే. మైదీన్ మైదీన్. ఓవర్ యాక్టింగ్ చేయకు. పక్కన నన్ను తెలిసి ఎలా యాక్ట్ చేస్తున్నాడు చూడు. ఇక్కడే ఉన్నావా? రేయ్, నీకు మొత్తం 2 కుట్లే వేసారా? వాడి బాడీలో 2 చోట్ల కుట్లే లేదు. వాడి దున్నపోతులో అయితే కూర్చున్నాడు. ఓకే, నువ్వెలా బయటకు వచ్చావు? వాడు సరెండర్ అయ్యాడా? రే ఆడు జైలుకి వెళ్తేనే అవమానంగా ఫీల్ అవుతారా? ఆడు తలెత్తుకోకుండా చేసావు కదరా. ఏమైంది? ఏమైందా? రోడ్డు మీద వెళ్తుంటే మీ ఇద్దరు గురించి తేడాగా మాట్లాడుకుంటున్నారట. ఆ విషయం. అసలు ఏం చేసావురా? సరే వదిలే, అంతా మన మంచికే. సార్ మిమ్మల్ని చూడడానికి సంధ్య అని ఒక అమ్మాయి వచ్చారు. ఎవరదే? సంధ్యానా? ఆ రమ్మని చెప్పండి. ఓకే సార్. మేడం మిమ్మల్ని రమ్మన్నారు. థ్యాంక్ యూ. నేను తనతో ఒంటరిగా మాట్లాడాలి, బయటకు పోండి. ఏంటి మా పొమ్మంటుంది? చెప్తే పోరా. వెళ్ళండి. ఏమండి, వాడు వెళ్తున్నాడండి. అరే చి, పోండి. ఉండండి, అటాచ్డ్ బాత్రూమ్ తీసుకెళ్ళదా? రేయ్ తీసుకురారా. అంజలి, అంజలి, పుష్పాంజలి. ఎవరా అది లోపలికి వచ్చి మనల్ని బయటకి గెంటేసింది? నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నా. కానీ తను ఎక్కడో చూశాను మామ. చూసావా, వీడు ఒప్పుకున్నాడు. తనతో ఒంటరిగా మాట్లాడాలనుకున్నాను, అందుకే మిమ్మల్ని బయటికి పొమ్మన్నాను. తప్పుగా అనుకోవద్దు. సారీ. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. బాయ్. థ్యాంక్స్. రే, ఎవరా తను? తన పేరు సంధ్యారా, దివ్య కజిన్ సిస్టర్. బెంగళూరులో వర్క్ చేస్తుంది. 2 సార్లు దివ్యతో కలిశాను. చెప్పానా ఎక్కడో చూసినట్టుందని? సరే, తనెందుకు ఎక్కడికి వచ్చింది? చెప్తాను. ఇలా చూడు, నీతో 2 విషయాలు చెప్పాలనుకున్నాను. మ్. ఒకటి, దివ్యాలో చేసినందుకు చాలా బాధపడుతున్నాను. ఓ. అట్ ద సేమ్ టైం చాలా సంతోషపడుతున్నాను. ఆ? బికాస్ నేనే నిన్ను ఫస్ట్ లవ్ చేశాను. నేను ప్రపోజ్ చేసేలోగా దివ్య కమిట్ అయిపోయింది. ఎలాగో మీరిద్దరు గొడవపడి విడిపోతారు అనుకున్నాను, కానీ ఇలా విడిపోతారని ఊహించలేదు. ఎనీవే, నేనిప్పుడు నిన్ను లవ్ చేస్తున్నాను. తొందర ఏమీ లేదు. డిశ్చార్జ్ అయ్యేలోగా బాగా ఆలోచించి చెప్పు. రెండోది, నేనేం దివ్యాలో నిన్ను మోసం చేయను. స్ట్రైట్ గా కొత్త సంబంధం తనలాగా తిన కూడా చీట్ చేస్తే? చా తన అలా చీట్ చేయదురా. చీట్ చేసిందనుకో, ఏం చేస్తావు? అలాగని చీట్ చేసిందనుకో, కన్ఫర్మ్ గా మందు తాగి సూసైడ్ చేసుకుంటాను రా. అప్పుడు మాకు ఫోన్ చేస్తావు కదా? నన్నే అనుమానిస్తున్నారా? నాకు ఇంకెవరున్నారా? మీకాక ఇంకెవరికి ఫోన్ చేస్తానరా? నాకున్నది మీరేరా. మీకు ఫోన్ చేసి చెప్పే చేస్తాను నేను. అవునవును, చావడం ఖాయం. నువ్వు చావడం ఖాయం. తప్పకుండా చేస్తావరా? ఏంట్రా దగ్గరికి వస్తున్నారు? రెడీ చేస్తున్నావు? గేమ్ ఓవర్.
చేస్తారా రేయ్. ఇంత జరిగిన నీకు బుద్ధి రేయ్, రాదా? వదలండ్రా. రేయ్.